రయన్ కూగ్లర్ తీసిన సిన్నర్స్ ఒక జర్నర్ బెండింగ్ సదర్న్ గాథిక్ వ్యాంపైర్ డ్రామా. ఇది లిటరల్గా వ్యాంపైరిజం గురించి చెబుతూ దానితో పాటు రేసిజం అనే ఇంకో ఘోరమైన హారర్ని కూడా మిక్స్ చేస్తుంది. స్టోరీ మొత్తం 1920s మిసిసిపీలో మొదలవుతుంది. స్మోక్ అండ్ స్టాక్ అనే ట్విన్ బ్రదర్స్ తమ సొంత ఊరికి తిరిగొస్తారు. ఒక జూక్ జాయింట్ పెట్టి తమ కమ్యూనిటీకి ఒక కొత్త ఫ్రీడమ్, ఒక మంచి ఎన్వైర్మెంట్ ఇవ్వాలి అని వాళ్ల కలలు. కానీ వాళ్ల కలలకి అడ్డుపడుతుంది కేవలం సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ మాత్రమే కాదు, మనుషుల్లో ఉన్న ఘోరమైన క్రౌర్యం కూడా. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి స్టోరీ చాలా రక్తపాతంతో అండ్ సింబల్స్తో నిండిపోయింది. స్మోక్, స్టాక్ అండ్ మేరీ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఫేస్ చేసే పరిణామాలు మనసుని హత్తుకుంటాయి. ట్రామా నుండి, బ్రతుకు నుండి అండ్ తమ లెగసీ నుండి ఒక్కొక్కరు ఒక్కో పాత్ని ఎలా తీసుకుంటారు, అదే ఈ ఎండింగ్ చెప్పే నిజం. ద మారల్ సెంటర్ స్మోక్ ఈ ఇద్దరి ట్విన్ బ్రదర్స్లో చాలా మెచ్యూర్గా, సోల్ఫుల్గా ఉండే క్యారెక్టర్. తన గతంలో యానీ అండ్ తన చిన్న కూతురు కూక్లెక్స్ క్లాన్ వాళ్ల చనిపోవడం తన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కానీ స్మోక్ తిరిగి మిసిసిపీకి వచ్చేది కేవలం ఒక లైఫ్ రీబిల్డ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, తమ కమ్యూనిటీలో ఒక హోప్ని మళ్లీ మొలిపించడానికి. స్మోక్ అండ్ స్టాక్ ఇద్దరూ ఒక జూక్ జాయింట్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మ్యూజిక్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది వాళ్ల స్వేచ్ఛకి ఒక సంకేతం. కానీ గతంలో ఉన్న ఆ చీకటి షాడోస్ వాళ్ల వెంటనే తిరిగొస్తాయి. తర్వాత వాళ్లకి ఒక నిజం తెలుస్తుంది, వాళ్లు కొన్న ఆ స్థలం ఒక శాపానికి గురైందని, అక్కడ ఎప్పుడూ చాలా రక్తపాతం జరిగిందని. అప్పుడే రెమిక్ అనే వ్యాంపైర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ సెగ్రిగేటెడ్ ప్రపంచంలో ఆ వ్యాంపైర్కి ఈ జూక్ జాయింట్ ఒక ఫీడింగ్ గ్రౌండ్ లాగా మారుతుంది. మేరీ అనే మిస్టీరియస్ సింగర్ని రెమిక్ అటాక్ చేసి వ్యాంపైర్గా మార్చగానే ఆ డేంజర్ మెల్లిగా ఊరంతా పాకుతుంది. నిజమైన లోకంలో హేట్రెడ్ అండ్ కరప్షన్ ఎలా స్ప్రెడ్ అవుతాయో ఇక్కడ వ్యాంపైరిజం కూడా అలాగే ఒక పాయిజన్ లాగా స్ప్రెడ్ అవుతుంది. చుట్టూ అంతా హింసతో నిండి ఉన్నా స్మోక్ మాత్రం తనలోని మానవత్వాన్ని అండ్ తన కమ్యూనిటీని కాపాడుకోవడానికి చాలా పోరాడతాడు. కానీ స్మోక్ పోరాడేది కేవలం వ్యాంపైర్స్తోనే కాదు, హాగ్వుడ్ లీడ్ చేస్తున్న కూక్లెక్స్ క్లాన్ ఆ జూక్ జాయింట్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అండ్ అక్కడ అందరూ కలిసి ఉండడం చూసి తట్టుకోలేక ఘోరమైన అటాక్ చేస్తారు. సినిమా క్లైమాక్స్లో స్మోక్ ఆ జూక్ జాయింట్ని కాపాడుకోవడానికి తన ఆయుధాలు పట్టి ఒక డెస్పరేట్ లాస్ట్ స్టాండ్ తీసుకుంటాడు. ఇక్కడొక సింబాలిక్ ట్విస్ట్ ఏంటంటే స్మోక్ కేవలం మోడర్న్ గన్స్ మాత్రమే కాదు, బయోనెట్స్, ఫైర్ అండ్ వుడెన్ స్టేక్స్ లాంటి ట్రెడిషనల్ టూల్స్ని కూడా వాడతాడు. ఇది లిటరల్గా వ్యాంపైర్స్తోనే కాదు, సెంచరీస్గా తమ కమ్యూనిటీని తొక్కేసిన ఆ ఆపరేషన్ మీద ఒక బ్లాక్ మ్యాన్ చేస్తున్న యుద్ధం. తన లెగసీని, తన ఇంటిని అండ్ తన మనుషుల్ని కాపాడుకోవడానికి సూపర్ న్యాచురల్ అండ్ సొసైటల్ మాన్స్టర్స్తోని తాను చేసే ఈ ఫైట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ దారుణంగా ఈ యుద్ధంలో స్మోక్కి గట్టిగా దెబ్బలు తగిలి చనిపోయే స్టేజ్కి వెళ్తాడు. తాను చనిపోతున్న ఆ క్షణాల్లో తన పెళ్లం యానీ అండ్ కూతురు విజన్స్ కనిపిస్తాయి. నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని వాళ్లతో తాను చెప్పే ఆ మాటలు చుట్టూ ఉన్న హింసకి పూర్తిగా కాంట్రాస్ట్గా చాలా ప్రశాంతంగా ఉంటాయి. స్మోక్కి చివరికి మరణంలోనే అసలు సిసలు శాంతి దొరికిందని మనకి అర్థమవుతుంది. తన సాక్రిఫైస్ వల్ల ఆ ఊరు సేవ్ అవ్వడమే కాదు, డిగ్నిటీ, కరేజ్ అండ్ సెల్ఫ్లెస్నెస్ ఎప్పటికీ బ్రతికే ఉంటాయని తాను నిరూపించాడు. ద మారల్ స్ప్లిట్ స్టాక్స్ డార్క్ చాయిస్. స్టాక్ కథ మాత్రం పూర్తిగా వేరు. తను మొదట్లో స్మోక్లాగే మంచి ఆశలతో ఉన్నా స్మోక్కి ఉన్నంత గ్రౌండింగ్ తనకి లేదు. సినిమా ముందుకు వెళుతున్నది కొద్దీ స్టాక్ మిల్లిగా మేరీ మోహన్లో పడతాడు. మేరీ వ్యాంపైర్గా మారాక తన్ను ఎదురించడానికి బదులు తను కూడా మేరీ వైపు వెళ్లాలి అని డిసైడ్ చేస్తాడు. ఈ ఒక్క డెసిషన్తో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. స్మోక్ తమ్ముణ్ణి మనిషిలాగే ఉండమని బ్రతిమిలాడినా సరే, అమరత్వం అండ్ బాధలేని జీవితం అనే ప్రామిస్లకి టెంప్ట్ అయ్యి స్టాక్ మెల్లిగా రాక్షసుడిగా మారిపోతాడు. వాళ్ల మధ్య జరిగే ఆ కాన్ఫ్రంటేషన్ చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. ఒక స్టేజ్లో స్మోక్ సొంత తమ్ముణ్ణి బంధించి చంపే స్టేజికి కూడా వెళ్తాడు. కానీ స్మోక్ తన తమ్ముణ్ణి చంపే బదులు వదిలేస్తాడు. కానీ ఒకే ఒక్క మాట అడుగుతాడు, తమ కజిన్ శామీని ఎప్పటికీ ఏమి చేయకూడదు అని మాట తీసుకుంటాడు. శామీ ఇక్కడ కేవలం ఒక పిల్లవాడి మాత్రమే కాదు, తరం మారిన కొత్త ఆశ అండ్ సంగీతం. స్టాక్ తీసుకున్న ఈ డెసిషన్ సిన్నర్స్ మూవీలో ఒక మెయిన్ థీమ్ని చూపిస్తుంది. ట్రామా అండ్ అప్రెషన్ మన ఐడెంటిటీని ఎలా మార్చేస్తాయి. స్టాక్కి ఇక బాధపడే ఓపికలేదు. ఒక వ్యాంపైర్గా మారితే తన్ను ఎవ్వరూ లించ్ చేయలేరు, కొట్టలేరు, బానిసగా మార్చలేరు. కానీ దీనికి తాను చెల్లించిన వెల ఎంత? ఏ కమ్యూనిటీనైతే కాపాడతానని మాట ఇచ్చాడో ఇప్పుడు అదే కమ్యూనిటీకి తానొక ప్రెడేటర్గా మారిపోతాడు. సినిమా చివర్లో స్మోక్ బాడీని అండ్ తమ పాత జీవితాన్ని వదిలేసి స్టాక్ అండ్ మేరీ ఇద్దరూ ఆ చీకటి రాత్రిలోకి వెళ్ళిపోతారు. మేరీ ఫ్రమ్ విక్టిమ్ టు యాంటీ హీరో. మేరీ కథ చాలా ట్రాజిక్గా అండ్ సింబాలిక్గా ఉంటుంది. మొదట్లో ఒక ఎన్చాంటింగ్ సింగర్గా తన గతంలో ఉన్న బాధలతో జూక్ జాయింట్కొస్తుంది. రెమిక్ అటాక్ చేసి వ్యాంపైర్గా మార్చాక తాను మొదట్లో చాలా స్ట్రగుల్ అవుతుంది. కానీ
టైం గడిచే కొద్దీ తాను ఆ కొత్త ఐడెంటిటీని మొత్తం ఎంబ్రేస్ చేస్తుంది. మేరీ కేవలం స్టాక్ని రొమాన్స్తోనే కాదు, ఐడియాలజికల్గా కూడా చేంజ్ చేస్తుంది. సర్వైవల్ ఎట్ ఆల్ కాస్ట్స్ అనే ఒక కొత్త ఫిలాసఫీని తనకి నేర్పిస్తుంది. వ్యాంపైర్గా మారడమంటే అదొక రెబెలియన్ అని, మనుషుల ఒప్రెషన్ నుండి అండ్ ఫిజికల్ లిమిటేషన్స్ నుండి దొరికే అసలు సిసలు స్వేచ్ఛ అని తన్ని నమ్మేలా చేస్తుంది. కాని మేరీ క్యారెక్టర్ లాస్ ఆఫ్ ఇన్నసెన్స్, పవిత్రత్వం కోల్పోవడంకి ఒక సంకేతం. ఒక విక్టిమ్గా ఉన్న వ్యక్తి ప్రెడేటర్గా మారడమనేది మనం ద్వేషం అండ్ పగతో నిండిపోతే ఎంత ప్రమాదమో చూపిస్తుంది. కాని తాను కేవలం ఒక విలన్ మాత్రమే కాదు. సినిమా ఎపిలోగ్లో డెకేడ్స్ తరువాత అంటే 1992 షికాగోలో మేరీ అండ్ స్టాక్ ఇద్దరూ ముసలివాడైన శామీని చూడ్డానికొస్తారు. ఇక్కడ మేరీ క్యారెక్టర్కి ఒక కొత్త డైమెన్షన్ తెలుస్తుంది. తాను శామీని చంపడానికి రాలేదు, ఒకప్పుడు స్టాక్కిచ్చిన చాయిస్నే ఇప్పుడు శామీకిస్తుంది. వ్యాంపైర్గా మారి ఎప్పటికీ బ్రతికే ఛాన్స్ని ఇన్వైట్ చేస్తుంది. అదొక బెదిరింపు కాదు, కేవలం ఒక ఇన్విటేషన్ మాత్రమే. తాను ఇంకా సెడక్టివ్గా, డేంజరస్గా ఉన్నా శామీ దగ్గర మాత్రం ఒక తల్లిలాగే బిహేవ్ చేస్తుంది. కాని శామీ ఆ ఆఫర్ని నిర్దయగా తిరస్కరిస్తాడు. ద 1992 ఎపిలాగ్, లెగసీ ఓవర్ ఇమార్టాలిటీ. ఆ మిడ్ క్రెడిట్ సీన్ చాలా క్వైట్గా ఉన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. టైం గడిచినా సరే కొంచెం కూడా మారని స్టాక్ అండ్ మేరీ ఇప్పుడు షికాగోలో ముసలివాడైన శామీని చూడ్డానికొస్తారు. శామీ ఇప్పుడు ఒక లెజెండరీ జాజ్ మ్యూజిషియన్. తన చుట్టూ అవార్డ్స్, మెమరీస్ అండ్ ఫోటోస్తో తన లైఫ్ చాలా ఫుల్గా కనిపిస్తుంది. స్టాక్ తనకి ఎటర్నల్ లైఫ్ ఆఫర్ చేస్తాడు, కాని శామీ ఒక చిరునవ్వుతో దాన్ని తిరస్కరిస్తాడు. నా కథతో నేను పీస్ని ఫైండ్ చేశాను అని శామీ చెప్పే ఆ మాటలు చాలా గొప్పవి. శామీ ఇక్కడ బ్లాక్ కల్చర్కి అండ్ ఆర్ట్కి ఒక సింబల్లాగా కనిపిస్తాడు. మరణం అండ్ హింస కంటే కూడా సంగీతం గొప్పది అని తాను నమ్మాడు. అమరత్వం కంటే లెగసీ ముఖ్యం, రక్తం కంటే మ్యూజిక్ ముఖ్యం అని స్టాక్ అండ్ మేరీకి తాను చాలా సైలెంట్గా ఒక లెసన్ నేర్పిస్తాడు. స్టాక్ అండ్ మేరీ అక్కడ్నుండి వెళ్ళిపోతూ ఆఖరిసారి తిరిగి చూస్తారు. వాళ్లల్లో బాధ ఉందా, గర్వముందా, లేదా అసలేమీ లేదా అనేది మనకర్థం కాదు. కాని ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళు ఇప్పుడొక వేరు ప్రపంచంలో ఉన్నారు. మానవత్వం అనే వెచ్చదనానికి వాళ్లు చాలా దూరమైపోయారు. సిన్నర్స్ మూవీ ఒక డీప్లీ లేయర్డ్ ఫిల్మ్. దీంట్లో హారర్ ఉంది, హిస్టారికల్ కామెంటరీ ఉంది అండ్ ఒక ఫ్యామిలీ ట్రాజడీ కూడా ఉంది. స్మోక్ హీరోయిక్ డెత్ కమ్యూనిటీ కోసం అండ్ జస్టిస్ కోసం చేసిన ఒక గొప్ప సాక్రిఫైస్. స్టాక్ వ్యాంపైర్గా మారడమనేది భయం నుండి తప్పించుకోవడానికి తాను తీసుకున్న ఒక ట్రాజిక్ డెసిషన్. ఇక మేరీ తాను కోరుకున్న ఇమోర్టాలిటీ, ఈ లోకంలో బ్రతకడానికి మనం చెల్లించే వెల ఎంత అనే ప్రశ్నని మనకి గుర్తుచేస్తుంది. కాని చివరికి ఈ సినిమా శామీతో ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. మన టర్మ్స్ మీద మనం బ్రతకడం అండ్ మన టర్మ్స్ మీద మనం మరణించడం, ఇదే అసలు సిసలు లెగసీ. చీకటి ఎదురైనా సరే మనం ఏమవ్వాలి అని డిసైడ్ చేసుకునేదాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయమేంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్టోరీ ఏంటంటే ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిందో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.